Hello, my dear gaming legends. I'm Diwakar and you're watching Diva Game Day YouTube channel. Guys, welcome to the fourth video of Unity Telugu Coding 02 Hero Series. Guys, last వీడియోలో యూనిటీలో ఒక స్క్రిప్ట్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని గేమ్ ఆబ్జెక్ట్స్కి ఎలా టైప్ చేయాలి అండ్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చూసాము. అందులోనే 2 మెథడ్స్ గురించి మనం బాగా డిస్కస్ చేసాము. అవేంటి అంటే స్టార్ట్ మెథడ్ అండ్ అప్డేట్ మెథడ్. సో ఏదైనా ఒక స్క్రిప్ట్ ఫైల్ని క్రియేట్ చేసి అందులో డిఫాల్ట్గా ఉండే మెథడ్స్ void start and void update are 2 methods. That's why we discussed about these 2 methods in our last video. సో ఈ మెథడ్స్ కంటే ముందుగా మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి. అవేంటి అంటే వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్. దీని తర్వాత మనకు మెథడ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఈ మెథడ్స్ కంటే ముందుగా మనం ఈ 4 టాపిక్స్ అయితే కవర్ చేయాలి. బట్ మనం ఈ స్టార్ట్ మెథడ్ అండ్ అప్డేట్ మెథడ్ గురించి ఎందుకు ముందే కవర్ చేసామంటే యూనిటీలో ఏదైనా ఒక స్క్రిప్ట్ ఫైల్ని క్రియేట్ చేస్తే డిఫాల్ట్గా వచ్చే మెథడ్స్ ఈ వాయిడ్ స్టార్ట్ అండ్ అప్డేట్ మెథడ్. ఇవి మనకు మెయిన్గా యూనిటీ ఎడిటర్కి సంబంధించిన మెథడ్స్ అనమాట. అందుకే మనం ఫస్ట్గా ఈ మెథడ్స్ గురించి అయితే తెలుసుకోవాలి. అందుకనే నేను లాస్ట్ వీడియోలో కవర్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ గురించి అంటే ఏంటి, వీడియో లెంత్ ఎక్కువ అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి అయితే ఈ కంప్లీట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో వాచ్ టిల్ ద ఎండ్ బట్ డోంట్ స్కిప్ ద వీడియో. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన స్క్రిప్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ శాంపుల్ స్క్రిప్ట్ అండ్ సెకండ్ స్క్రిప్ట్ అనే 2 స్క్రిప్ట్స్. వీటి గురించి లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇందులో శాంపుల్ స్క్రిప్ట్ అనే స్క్రిప్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. సో మన ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఈ మెథడ్స్ అయితే అలాగే ఉన్నాయి. ఫస్ట్ వీటిని రిమూవ్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఈ వీడియోలో వీటితో అవసరం లేదు. సో జస్ట్ ఓన్లీ అప్డేట్ మెథడ్ మాత్రమే పెడుతున్నాను. అండ్ అలాగే మనకి స్టార్ట్ మెథడ్ కూడా అవసరం ఉంది కాబట్టి వాయిడ్ స్టార్ట్ అనే మెథడ్ని పెడుతున్నాం. సో మన ప్రీవియస్ అంటే ఒక శాంపుల్ స్క్రిప్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది మనకు చూడడానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. ఫస్ట్ మనం చూడాల్సినవి ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేస్తా అని చెప్పినవి. ఫస్ట్ థింగ్ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. సో డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. సో ఫస్ట్ మనము డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ మనకు డేటా అంటే ఏంటో తెలియాలి. సో వాట్ ఈస్ డేటా? సో డేటా అని తెలిసినప్పుడు మాత్రమే యూ కెన్ మూవ్ ఇంటూ డేటా టైప్స్. సో ఫస్ట్ డేటా అంటే ఏంటి? సో డేటా అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం డేటా అంటాం. ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్, ఒక ఫ్యాక్ట్ని మనం డేటా అంటాం. సో అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అది? సో ఇప్పుడు నేను చెప్తా, లెట్స్ సే నా డీటెయిల్స్ చెప్తాను. దివాకర్ మై నేమ్ అండ్ ఏజ్ 25, లెట్స్ సే సంథింగ్, అండ్ హైట్ 6.9. ఓకే, ఇది నా ఇన్ఫర్మేషన్ అనుకుందాం. అండ్ వెయిట్ సంథింగ్ లైక్ 50. ఏదో ర్యాండమ్ వెయిట్ ఇస్తున్నా, నాకు తెలియదు నా వెయిట్ ఎంతో. సో ఇది నా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు. ఓకే, దివాకర్ ఈజ్ మై నేమ్, 25 మై ఏజ్, 6.9 మై హైట్ అండ్ వెయిట్. ఓకే, ఇది నా డీటెయిల్స్, అంటే ఇది నా యొక్క ఇన్ఫర్మేషన్. సో మనం నా ఇన్ఫర్మేషన్నే ఇక్కడ ఏం చెప్పాము, ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్నే మనము డేటా అని పిలుస్తాం. ఇప్పుడు ఇది నా ఇన్ఫర్మేషన్. సో నా ఇన్ఫర్మేషన్ అంటే నా డేటా. సో డేటానే మనం ఇన్ఫర్మేషన్ అంటాం. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్లో డేటా టైప్స్ ఏంటి? సో ఫస్ట్ మనకు డేటా టైప్స్ ఏంటో తెలియాలి అంటే డేటా అంటే ఏంటో తెలియాలి. డేటా అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. సో నా ఇన్ఫర్మేషన్ ఏంటి? దివాకర్ ఏజ్ 25, హైట్ 6.9 అండ్ వెయిట్ సంథింగ్ 50. ఇది నా ఇన్ఫర్మేషన్నే మనం డేటా అంటాం. సో ఇందులో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులోనే మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి? దివాకర్ ఈ నేమ్ వచ్చేసి మనకు ఆల్ఫాబెట్స్లో ఉంది, అంటే ఆల్ఫాబెట్స్లో ఉంది. సో ఇది ఒక టైపు. అండ్ ఇది నెంబర్స్లో ఉంది. నెంబర్స్ అనేది ఇంకో టైపు. ఓకే, సో నెంబర్స్ అనేది ఒక టైపు. నెక్స్ట్ 6.9 అనేది ఇంకో నెంబర్ టైపు. ఇది నెంబర్స్, ఇది కూడా నెంబర్సే. లేదా 50 ఇది కూడా నెంబర్సే.
ఓకే, మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. ఒకటి ఆల్ఫాబెట్స్, అంటే ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి ఒక డేటా బిల్డ్ చేసాము, అండ్ నెంబర్స్ యూజ్ చేసి 3 టైప్స్ బిల్డ్ చేసాము ఇక్కడ. ఓకే, అండ్ ఇంకా చూస్తే జెండర్, మెయిల్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంది, లైక్ సో ఇక్కడ వరకు ఏంటి, నేమ్, ఏజ్, హైట్, వెయిట్, జెండర్, అండ్ ఇంకో డీటెయిల్ కావాలి అంటే ఫాల్స్ అని ఇచ్చా. సో ఫాల్స్ అంటే ఏంటి, లైక్ నథింగ్ బట్ ఏదో ఒకటి, ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకుందాం. నేమ్ డీటెయిల్స్ ఇస్తాను ఇప్పుడు, ఏజ్ అండ్ హైట్ అండ్ వెయిట్ అండ్ జెండర్, ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంథింగ్ ఏదో ఇచ్చా. నో అంటే నథింగ్ బట్ ఫాల్స్. సో ఫాల్స్ అనేవచ్చు లేదా ఆర్ నో అని ఇచ్చా. ఓకే, మనకి ఇక్కడే ఎన్ని టైప్స్ వచ్చాయి, 1 2 3 4 5 6, అంటే మన డీటెయిల్స్ 6 ఉన్నాయి ఇక్కడ. 6 డీటెయిల్స్ ఉన్నాయి, జస్ట్ ఒక పర్సన్ గురించి 6 డీటెయిల్స్ వచ్చాయి. సో ఇందులో డిఫరెంట్ డేటా టైప్స్ ఏంటి అంటే, ఒకటి ఆల్ఫాబెట్స్ మాత్రమే యూజ్ చేసాము, ఇంకా 3 నెంబర్స్ యూజ్ చేసాము, అండ్ ఇంకోటి ఒక సింగిల్ క్యారెక్టర్, అంటే ఒక సింగిల్ ఆల్ఫాబెట్ మాత్రమే యూజ్ చేసాము, అండ్ ఇంకోటి ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ ట్రూ. ఓకే, ఇవి మన డిఫరెంట్ డేటా టైప్స్. నాకు ఇప్పుడు మళ్ళీ ఈ నెంబర్స్లో డివిజన్ చేద్దాము. అంటే 2 టైప్స్ ఏంటి, ఒకటి ఎగ్జాక్ట్ ఇంటీజర్ నెంబర్ ఉంది, అంటే ఎగ్జాక్ట్ డెసిమల్ పాయింట్స్ లేకుండా ఒక నెంబర్ ఉంది, అండ్ ఇంకోటి డెసిమల్ పాయింట్స్తో ఒకటి ఉంది. సో డెసిమల్ పాయింట్స్లో ఉన్న వాటిని మనము ఫ్లోట్ అని పిలిచవచ్చు, అంటే ఫ్లోటింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ డేటా ఏదైతే ఉందో దాన్ని ఫ్లోటింగ్ డేటా అంటాం. ఎగ్జాక్ట్గా నెంబర్స్ ఉంటే వాటిని నెంబర్, లేదా మనం ప్రోగ్రామింగ్గా కన్వర్ట్ చేసినట్టయితే ఇంటీజర్. ఓకే, ఈ 50 అనేది ఇంటీజర్. నెక్స్ట్ జెండర్ అనేది జస్ట్ ఎం అని మాత్రమే ఒక లెటర్ ఇచ్చాను, సో అది క్యారెక్టర్ అంటాం. సో ఒక సింగిల్ క్యారెక్టర్నే మనం ఎం అనేది ఒక సింగిల్ క్యారెక్టర్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అంటే ఏదర్ ట్రూ అని ఇవ్వాలి లేదా ఫాల్స్ అని ఇవ్వాలి. సో ఇలా ట్రూ ఆర్ ఫాల్స్ని డిఫైన్ చేయడానికి మనము ఒక డేటా టైప్ బూలియన్ అని ఇస్తాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనము డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకు డేటా టైప్స్ అంటే ఏంటో తెలియాలి. డేటా టైప్స్ గురించి తెలియాలి అంటే ఫస్ట్ వాట్ ఈజ్ డేటా. సో వాట్ ఈజ్ డేటా? Data is nothing but information or facts about some entity or nothing but something, objects or some persons, anything. So ila veetine ante information about something is called as data. Okay, so ippudu ikkada kinda em ichchanu, na details ichchanu. Na details enti, Divakar, na name and age 25, height 6.9, 50, weight, జెండర్, మెయిల్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఇది నా ఇన్ఫర్మేషన్. ఇక్కడ కనిపించే మిడిల్లో హైలైట్ చేసిన లైన్ మొత్తం నా ఇన్ఫర్మేషన్, నథింగ్ బట్ మై డేటా. సో ఈ డేటాలోనే ఇప్పుడు మల్టిపుల్ డేటా టైప్స్ ఉంటాయి. అంటే డేటా టైప్స్ ఏంటి అంటే ఒకటే సింగిల్ టైప్లో కాకుండా మల్టిపుల్ ఫార్మాట్స్లో డేటా స్టోర్ చేస్తున్నాం. నథింగ్ బట్ ఇప్పుడు దివాకర్ అనేది నేమ్, సో ఆల్ఫాబెట్స్తో కంబైన్ అయింది, దీన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, అంటే నేమ్ అంటే ఏంటి, ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రింగ్ అయింది. స్ట్రింగ్ డేటా టైప్లో ఎప్పుడు సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇలా ఒక నేమ్ కానీ, సంథింగ్ లైక్ కార్ కానీ, ఒక ఎనిమల్ నేమ్ కానీ, లేదా ఒక మూవీ టైటిల్ కానీ, ఇలా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ నా డీటెయిల్స్ ఏంటి, ఏజ్. సో ఏజ్ అని నేను ఎంత ఇచ్చాను, వాల్యూ 25 అనేది నెంబర్ కదా ఇక్కడ. సో నెంబర్ని అంటే వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్స్ లేకుండా ఒక నెంబర్ని మనం యూజ్ చేసినట్టయితే దాన్నే ఇంటీజర్ అని పిలుస్తాము. అంటే ఇంటీజర్ డేటా టైప్లో మనకు ఎటువంటి డెసిమల్ పాయింట్స్ ఉండవు. ఇన్ కేస్ మనం ఎక్కడైనా డెసిమల్ పాయింట్స్ లైక్ ఇలా 25.90 ఇలా సంథింగ్ ఏదైనా డెసిమల్ పాయింట్స్ వాడాలి అనుకుంటే అటువంటి టైంలో మనం యూజ్ చేసే టైప్ ఫ్లోటింగ్ టైప్, అంటే ఫ్లోట్ నెంబర్స్.
సో ఫ్లోట్ నెంబర్స్ ఆల్వేస్ హ్యావింగ్ సమ్ డెసిమల్ పాయింట్స్ ఆఫ్టర్ పాయింట్. సో ఇక్కడ హైట్ అనే నా డీటెయిల్స్ ఏంటి, హైట్ అనే నా డీటెయిల్స్కి 6.9 అనే వాల్యూ ఉంది. సో 6.9 అంటే ఇక్కడ 0.9 అని వచ్చింది కాబట్టి నేను ఫ్లోట్ అనే టైప్ యూజ్ చేస్తున్నా. ఇన్ కేస్ నా హైట్ ఎగ్జాక్ట్గా 6 అనుకుందాం. 6 అన్నప్పుడు నీకు డెసిమల్ పాయింట్స్ లేవు ఇక్కడ. అటువంటి టైంలో ఈ ఇంటీజర్ టైప్నే మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో బికాస్ వీఆర్ హ్యావింగ్ డెసిమల్ పాయింట్, దట్స్ వై వీఆర్ యూజింగ్ ద ఫ్లోటింగ్ పాయింట్. నెక్స్ట్ వెయిట్. సో వెయిట్ ఎగ్జాక్ట్గా 50 ఉంది. సో ఇక్కడ కూడా అంతే, వెయిట్ ఎగ్జాక్ట్గా 50 ఉంది కాబట్టి డేటా టైప్ ఇంటీజర్ లేదా 50.55 ఉంది. సో అటువంటి టైంలో కూడా మనం ఫ్లోట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ జెండర్. సో జెండర్ అనేది నేను ఎయిదర్ ఫుల్ ఫామ్లో మేల్ అని ఇవ్వచ్చు లేదా ఓన్లీ ఎం అని ఇచ్చాను. సో మేల్ అని ఇచ్చినప్పుడు సేమ్ ఇది దివాకర్ నేమ్ ఎలాగైతే మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ చూస్తామో ఇక్కడ కూడా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్ చేసినట్టయితే అప్పుడు డేటా టైప్ స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. సో అంటే స్ట్రింగ్ యూజ్ చేయాలి. సో మనం ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే, ఒక సింగిల్ లెటర్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి క్యారెక్టర్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తే చాలు. నెక్స్ట్ అలాగే ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నప్పుడు రైట్ అయితే ట్రూ అని ఇవ్వాలి, లేదా రాంగ్ అయితే ఫాల్స్ అని ఇవ్వాలి. సో ఇలా ట్రూ ఆర్ ఫాల్స్ని డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేసే డేటా టైపే బూలియన్. సో మనం ఇప్పటి వరకు చూసిన డేటా టైప్స్ 1 by 1 చూద్దాము. సో ఫస్ట్ స్ట్రింగ్ ఒకటి, కామా, ఇంటీజర్ ఒకటి, నెక్స్ట్ ఫ్లోట్ ఒకటి, క్యారెక్టర్ ఒకటి, బూలియన్. ఓకే, సో వీటిని కమెంట్ లైన్స్ పెట్టేస్తున్నాము. సో కమెంట్ లైన్స్ అంటే ఏంటి అంటే ఇలా డబుల్ స్లాష్ టైప్ చేసిన తర్వాత ఈ లైన్ మొత్తం గ్రీన్ కలర్లో కన్వర్ట్ అయింది. చూడవచ్చు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 లైన్స్ ఉన్నాయి. ఈ ఎంటైర్ స్క్రిప్ట్లోనే 9 కమెంట్ లైన్స్ ఉన్నాయి. సో కమెంట్ లైన్స్ అంటే ఏంటి అంటే ఇలా గ్రీన్ కలర్ కన్వర్ట్ అయిన తర్వాత అవి ఆ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. నువ్వు అక్కడ కరెక్ట్ రాసినా ఏది రాసినా అది ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఈ కమెంట్ లైన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్ కేస్ మనం ఏదైనా కోడ్ రాసాము ఇక్కడ, ఆ కోడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఎలా వర్క్ అవుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ కోసము ఈ కమెంట్ లైన్స్ అయితే యూజ్ చేస్తాము, డబుల్ స్లాష్ సింబల్ యూజ్ చేసి. సో దీని గురించి మళ్ళీ ఫ్యూచర్లో తెలుసుకుందాం, టైప్స్ ఆఫ్ కమెంట్ లైన్స్. సో ఫస్ట్ మనం డేటా టైప్స్ ఏంటి, స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే ఏంటి, అందులో మనము సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవచ్చు. లైక్ నేమ్, మీ టైటిల్ కానీ, మీ గేమ్ టైటిల్ కానీ, సినిమా టైటిల్ కానీ, ఒక యానిమల్ నేమ్ కానీ, పెట్ నేమ్ కానీ, లేదా ఒక మొబైల్ నేమ్ కానీ, ఎనీథింగ్. సో ఇలా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ని మనం యూజ్ చేసుకున్నట్టయితే దాన్ని స్ట్రింగ్ అనే డేటా టైప్ అంటాము. లేదా నెంబర్స్ యూజ్ చేసినట్టయితే, సో డైరెక్ట్గా నెంబర్స్ వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్స్ తర్వాత ఏ వాల్యూ లేకుండా ఒక నెంబర్ని యూజ్ చేసినట్టయితే వాటిని ఇంటీజర్ అంటాము. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకా లాంగ్, డబుల్ అని నెంబర్స్ ఉంటాయి. వాటి గురించి మళ్ళీ చూద్దాము. ఫస్ట్ బేసిక్స్ డేటా టైప్స్ అయితే కంప్లీట్ చేద్దాము. సో ఇలా వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్స్ లేకుండా ఒక నెంబర్ని యూజ్ చేసినట్టయితే దాన్ని ఇంటీజర్. సో అంటే ఇంటీజర్ అనే డేటా టైప్ ఇది. షార్ట్కట్లో ఇంట్ అని యూజ్ చేస్తాం, ఇంటీజర్. సో షార్ట్కట్లో ఇంట్. నెక్స్ట్ ఇన్ కేస్ మనం ఏదైనా ఒక నెంబర్స్ విత్ ఫ్లోటింగ్ పాయింట్స్, అంటే పాయింట్ తర్వాత ఏదైనా సమ్ వాల్యూస్ ఉన్నట్టయితే లైక్ 9090 సంథింగ్ ఇలా డేటా టైప్ ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నట్టయితే విత్ సమ్ డెసిమల్ పాయింట్స్. సో అటువంటి టైంలో మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఫ్లోట్. సో ఇక్కడ కూడా అంతే, పాయింట్స్ తర్వాత ఏదైనా సమ్ వాల్యూ ఉన్నట్టయితే దానికి మనం ఫ్లోట్ యూజ్ చేస్తాం. లేదా ఒక సింగిల్ లెటర్, ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం యూజ్ చేసినట్టయితే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ CHAR, క్యారెక్టర్ డేటా టైప్. ఒక సింగిల్ క్యారెక్టర్, ఒక సింగిల్ లెటర్ అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ అనమాట. ఇక్కడ లెటర్స్ని మనం క్యారెక్టర్స్ అని పిలుస్తాము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. నెక్స్ట్ ఏదైనా ఒక వాల్యూస్ని స్టోర్ చేసేటప్పుడు ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ట్రూ అంటే ఎస్ అని మీనింగ్, ఫాల్స్ అంటే నో అని మీనింగ్. సో ఇలా ఏదైనా ఒక ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఎస్ ఆర్ నో ఇలా సంథింగ్ డెసిషన్స్ని స్టోర్ చేసుకోవాలంటే అటువంటి టైంలో యూజ్ చేసే డేటా టైపే బూలియన్. సో దీస్ ఆర్ ద బేసిక్ డేటా టైప్స్ దట్ ఎవ్రీ ప్రోగ్రామర్ షుడ్ నో. ఇప్పటి వరకు మనం డేటా అంటే ఏంటి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఏంటి అని చూసాము. అంటే ఎన్ని టైప్స్ చూసాము, స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్.
సో ఇప్పటివరకు మనం ఓన్లీ 5 టైప్స్ ఆఫ్ డేటా గురించి అయితే చూసాం. అంటే మనం స్టోర్ చేసుకున్న డేటాలో 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని ఇప్పుడు చూసాము. సో ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైంది గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగిలిన డేటా టైప్స్ గురించి అండ్ అలాగే వీలైతే వేరియబుల్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అర్థం అవ్వకపోతే ఎక్కడ అర్థం అవ్వలేదు అండ్ కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. So see you guys in the next video. Until then, happy coding, happy gaming. Bye bye.